ఈరోజు డిన్నర్‌లోకి జొన్నపిండి అప్పాలు చేశానండి. చాలా అద్భుతమైన రుచితో ఉంటాయి. ముందుగా 2 కీర దోసకాయలని తీసుకొని తోలు తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి. వేసవి కాలంలో కీర దోసకాయలు తినడం వల్ల చలువ చేస్తుంది. ఇందులోనే క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే అల్లం పచ్చిమిర్చిని దంచి వేసుకోండి. అలాగే గంటసేపు నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను జీలకర్ర, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు జొన్నపిండి వేసుకోవాలి. నేను ఇంట్లోనే పట్టించిన జొన్నపిండి వేస్తున్నాను. మీరు బయట మార్కెట్‌లో కొన్న జొన్నపిండి వేసుకున్నా పర్వాలేదు. ఒక్క గరిటె బియ్యం పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ముందే నీళ్లు పోసి కలుపుకోకూడదు. కీర దోసకాయ తురుము వేసాం కదండీ! దాని నుంచి కూడా నీరు ఊరుతుంది. ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ చేతికి ఆకు మీద నూనె రాసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని అప్పల్లాగా ఒత్తుకోవాలి. మీ దగ్గర అరిటాకు లేకపోతే తడిగుడ్డ మీదైనా ఒత్తుకోవచ్చండి. అది కాదు అనుకుంటే బటర్ పేపర్ మీద కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని అప్పాలను వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అప్పాలు ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకు తిప్పుకొని కాల్చుకోవాలి. రెండో పక్కకు తిప్పేటప్పుడు కూడా కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకుంటే ఎర్రగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే జొన్నపిండి అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ జొన్నపిండి అప్పాలని తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఈ జొన్నపిండి అప్పాలని డిన్నర్‌లోనే కాదండి, బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చేసుకొని తినొచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచి ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా చేసి పెట్టొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి.